అందరికీ నమస్కారం. మీ జీవితాన్ని నాశనం చేసేది ఆ బ్రేకప్ కాదు, ఆ ఫెయిల్యూర్ కాదు, ఆ ఇన్సల్ట్ కూడా కాదు. వాటిని ఇంకా పట్టుకొని కూర్చున్న మీ మనసే. ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు వారి జీవితంలో ముందుకు వెళ్ళిపోయారు, కానీ మీరు మాత్రం ఇంకా అదే జ్ఞాపకాల జైల్లో బందీగా ఉన్నారు. ఆ బాధను ఎలా విడిచిపెట్టాలో మీకు తెలుసా? వాళ్ళ పాత చాట్స్, ఫొటోస్, మెమరీస్ని మళ్ళీ మళ్ళీ చూడటం ఆపండి. జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేయండి. మీ సమయాన్ని మీ ఎదుగుదల మీద పెట్టండి. ఎందుకంటే హీలింగ్ అప్పుడే మొదలవుతుంది. మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన వ్యక్తి మీ విలువ నిర్ణయించలేడు. మిమ్మల్ని అవమానించిన వ్యక్తి మీ సామర్థ్యాన్ని కొలవలేడు. మిమ్మల్ని ఎదుర్కొంటున్న ఓటమి మీ గమ్యాన్ని ఆపలేదు. ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి. ఆ బాధను విడుదల చేయండి. ఆ జ్ఞాపకాల బానిసగా ఉండడం మానేయండి. ఆ గాయాల్ని పాఠాలుగా మార్చుకోండి. ఎందుకంటే మీరు గతం కాదు, మీరు ఓటమి కాదు, మీరు ఒక అద్భుతమైన భవిష్యత్తు. గుర్తుపెట్టుకోండి, గతాన్ని మార్చలేరు, కానీ ఈరోజు తీసుకునే నిర్ణయంతో మీ జీవితాన్ని అయితే మార్చగలరు. అందుకే లీవ్ ద పాస్ట్, హీల్ యువర్ సెల్ఫ్, స్టార్ట్ ఎ న్యూ లైఫ్. మీ కథ ఇంకా ముగియలేదు. అసలు గొప్ప అధ్యాయం ఇప్పుడే ప్రారంభమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.